నిర్మల్లో అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లి రైతు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన గాలి వాన వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలు అమ్మకానికి తీసుకొస్తే ప్రభుత్వం సంచులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంట కలిసి చాలా నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో సంచులు, లారీలను అందుబాటులోకి తెస్తే కొనుగోలు జరుగుతాయని రైతులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రతి సెంటర్లో గోనె సంచుల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. మక్కలు కొట్టాలి. మరి అడ్లు నానిపోతున్నాయి. జల్లి జల్లి లారీలు పంపిస్తే జల్లి ఇదైపోతుంది. 18 రోజులు అవుతుంది. 18 రోజులు పొలం కోసి రాత్రి వర్షానికి పరేషాన్ అయిపోయినాము. తాటిపత్రులు లేవు, ఏం లేవు. ఎట్లా మా రైతులది పరిస్థితి జర మీరు చూస్తేనే మాకు లారీలు తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతాయి సార్. ఇది కళ్ళం కూడా మంచిగా లేదు. లారీలు దిగబడతాయి, వర్షాలు పడతాయి. వర్షంకు అడ్లు కూడా బాగా నాన్నాయి. రాత్రి వర్షం కొంచెం లారీలు అయితే తొందరగా పంపించండి. పోతున్నాయి సార్, తొందరగా మీరు దయచేసి తొందరగా లారీలు పంపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మొత్తం చూడండి సార్, ఎక్కడ చూసినా ఇక్కడ వరి పంట, మక్క పంట మొత్తం నానిపోయినాయి సార్. మరి తొందరగా పంపిస్తే